ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. అమరావతిని ఎవడూ ఏమీ చేయలేడు. అమరావతిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరని సంతోషంతో పులకరించిపోతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవరో అధికారంలోకి వచ్చిన అమరావతిని అడ్డుకోలేరని టీడీపీ నేతలు కథనోత్సాహంతో ఉన్నారు. నిజంగా ఎంతో సంతోషించదగ్గ పరిణామమే. అయితే ఇదంతా ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఏపీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు, ఆ పార్టీల నేతలకు, వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారం. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారం ఇంకొకటి ఉంది. అదే ఏపీకి ప్రత్యేక హోదా. రాష్ట్రం విడిపోయినప్పుడు చట్టసభల సాక్షిగా ఏపీ ప్రజలకు కేంద్రం ఇచ్చిన హామీ ఇది. అలాగే విభజన చట్టంలో స్పష్టంగా చెప్పిన విషయమూ అది. కానీ ఏపీలో అన్ని పార్టీలు కూడబలుక్కొని ప్రత్యేక హోదా అంశానికి సమాధి చేసేశారు. ఆ అంశంపై చర్చే లేకుండా గొలుసులు వేసి కట్టేశారు. అసలు రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే అంశం ఒకటి ఉందని మర్చిపోయేటట్లే చేశారు. కేంద్ర మంత్రి టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో అమరావతిపై ఆవేశంతో చెలరేగిపోతూ భీకర ప్రసంగం చేశారు. తమ అధినాయకుడు గురించి పాడిందే పాట పాచిపళ్ల దాసరిలా గంట కొట్టి మరీ చెప్పారు. ఇక్కడ మా ప్రజలకు కేంద్రం ఒక ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటిపోయినా ఆ హామీని నెరవేర్చాలని ఎక్కడా ఒక్క మాటైనా మాట్లాడలేదు పెమ్మసాని. ఆనాడు 10 ఏళ్ల పాటు యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రి పదవిని ఎంజాయ్ చేసి కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కై దగ్గరుండి రాష్ట్ర విభజన చేయించిన ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ఏపీ ప్రజల నోట్లో మన్ను పోశారు. మళ్ళీ బీజేపీ ఎంపీగా ఇప్పుడు లోక్సభలో అమరావతి చట్టబద్ధత కోసం గుండెలు బాదుకున్నారు. అంతేకాని మా ప్రత్యేక హోదా ఏమైంది అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక మరో బీజేపీ ఎంపీ 1000 కోట్లకు అధిపతి పెద్ద కాంట్రాక్టర్ సీఎం రమేష్, జనసేన ఎంపీ బాలశౌరి ఇలాంటి హేమాహేమీలంతా అమరావతికి చట్టబద్ధత ఎందుకు కావాలో సభాముఖంగా ఎరగదీసి మరీ చెప్పారు. వాళ్ళు కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది అంటూ ఒక్కళ్ళు కూడా అడగలేదు. ఈరోజు తెలుగు రాష్ట్రాల దుస్థితికి కారణమైన కాంగ్రెస్, ఏపీ ప్రజల నెత్తిన శటగోపం పెట్టిన కాంగ్రెస్ అమరావతికి రాజధాని హోదాని సమర్థిస్తూ అనుకూలంగా మాట్లాడింది. చివరికి ఆ పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి అడగనే లేదు. విభజన జరిగిన రోజు హామీ ఇచ్చింది ఆ పార్టీ ప్రభుత్వమే. ఓ పక్క డిస్కషన్ నడుస్తుంటే తన మీడియా రూమ్లో కూర్చొని ఏదో భావోద్వేగానికి గురైనట్లు బిల్డప్ ఇచ్చి వీడియో తీయించుకున్న లోకేష్ కూడా ప్రత్యేక హోదా ఏమైందని ఎక్కడా మాట్లాడలేదు. అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందగానే అమరావతిని ఎవడూ అంగుళం కూడా కదపలేడంటూ విజయ గర్వంతో స్టేట్మెంట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడుకు హోదా అనేది ఒకటి ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లు నటిస్తున్నారు. 2019లో నల్ల చొక్కా వేసుకొని ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు అవన్నీ మనకి గుర్తులేనట్లు యాక్షన్ చేస్తున్నారు. ఏపీ విభజన రోజు జరిగిన నుంచి 11 రోజులు నేను భోజనమే చేయలేదు అని చెప్పుకున్న జనసేన అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అనే పదాన్నే మర్చిపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేస్తానని పొట్టి శ్రీరాములు లెవెల్లో ప్రతిజ్ఞలు చేసిన ఈ యోధుడు సనాతన ధర్మ పరిరక్షణలో పడి ప్రత్యేక హోదాను పూర్తిగా మర్చిపోయాడు. వైసీపీ నేతలు మాత్రం తక్కువ తిన్నారా? లోక్సభలో అమరావతి అవినీతిని ఎండగట్టి అమరావతికి సై అంటూ బిల్లుకు మాత్రం నై అని చెప్పి వాకౌట్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఇక అఖిలాంధ్ర శుద్ధపూస వైసీపీ అధినేత జగన్ అమరావతి బిల్లు ప్రవేశపెట్టేందుకు ముందే ప్రెస్ మీట్లు పెట్టి సలహాలు ఇచ్చేశారు. కానీ ప్రత్యేక హోదా కోసం ఎక్కడా నోరెత్తలేదు. అంటే వీళ్ళందరూ కూడబలుక్కొని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, నరేంద్ర మోదీకి భయపడి ప్రత్యేక హోదా డిమాండ్ని చంపేసి 6 అడుగుల గొయ్యి తీసి కప్పెట్టేశారు. అసలు ఆ పదాన్ని పలికేందుకు కూడా భయపడిపోతున్నారు. అదేదో పలకకూడని బూతు పదంలా ఫీల్ అవుతున్నారు. 2013లో రాష్ట్రాన్ని విభజించిన రోజే ప్రత్యేక హోదా కూడా చట్టం చేసి ఉంటే, ఇచ్చేసి ఉంటే ఈరోజు ఇన్ని పాటలు ఉండేవి కావు, ఇన్ని పాటలు ఉండేవి కావు. 2014 నుంచి ఏపీలో అన్ని పార్టీలు బీజేపీతో అంటకాగి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నాయే తప్పితే స్పెషల్ స్టేటస్ను అడిగే ధైర్యం మాత్రం చేయటం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా రాదు, ఎప్పటికీ రాదు. దాన్ని రాకుండా
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పురంధరేశ్వరి లాంటి మరికొందరు నేతలు వాళ్ళ అవసరాల కోసం పక్కన పెట్టేశారు. ప్రత్యేక హోదాకు ఆత్మశాంతి కలుగునుగాక.